ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు పొందుతున్నటువంటి నా ప్రియ బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. నాకు తెలుసు 10 సంవత్సరాలుగా 3 దఫాలుగా చిట్టీలు తీసి నీకొచ్చింది అంటూ ఆ వచ్చిన వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి సంబరం చేసుకొని కొంత డబ్బు ఉంటే ఖర్చు పెట్టి ఫోన్లు మాటలు తెచ్చుకొని వండుకొని చుట్టాలకు చెప్పి మళ్ళీ అవి క్యాన్సర్ అయిపోయింది అనగానే బాధతో ఆడల్లో వేసుకుంటుంటే మొగలు ఇంకొక పొగ వండుకొని తాగి అడ్డగోలుగా వాళ్ళని తిట్టుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చినాయినా మళ్ళీ చిట్టి వేసి వేస్తే ఆ చిట్టి వేయగానే మళ్ళీ మరోసారి చిట్టి వేసినప్పుడు 600 యూనిట్ కాదు చిట్టి వేయడం జరిగింది. 600 యూనిట్ చిట్టి వేస్తే దాంట్లో నిజమైనటువంటి అర్హత కలిగిన పేదవాళ్ళు, పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో ఒక్కొక్కరికి 3 ఇళ్ళు 2 ఇళ్ళు వాళ్ళకు కూడా ఇల్లు తెచ్చుకున్నారు. అది చూసి వచ్చిన వాళ్ళు సంబరపడ్డారు, రాని వాళ్ళేమో ఇది అన్యాయం అనుకున్నా కానీ బయటకు అడిగితే మళ్ళీ ఎవరైనా అంటారేమో వేస్తారేమో తెలియక వాళ్ళు కూడా అదే పనిలో పోయారు. ఆడలో వేసుడు, మొగలో మందారు, ఇట్లా సర్దుకుంటా పోతాను. సరే వచ్చిన వాళ్ళకైనా సరే ఇల్లు ఇస్తారా అంటే ఆ ఇల్లు ఇచ్చే కార్యక్రమం మెల్ల 5 సంవత్సరాలు దాటిపోయింది. ఎవరికి ఇల్లు రాలేదు. ప్రభుత్వం పోయింది, 10 సంవత్సరాల ప్రభుత్వం పోయింది. ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడా చేయలేదు. మన దగ్గర గోదావరిలో చేయలే, అంతర్గాంలో చేయలే, పాలకుర్తిలో చేయలే. అట్లా అని చెప్పి ఇంకో ఇచ్చినట్టే మంత్రిలో చేయలే, పెద్దపల్లిలో చేయలే, కరీంనగర్లో కూడా చేయలే. ఎక్కడ ఏ పేదవాడికి లేదు. ఇట్లా ఒక సినిమా ఉంటుంది, సినిమా పేరు ఉన్నాను తెలియదు. ముంగట కోడిని ఎలా ఇస్తారు, మనం తింటా ఉంటాం. మనకు కూడా ముంగట ఇల్లు కడతా ఉంది కానీ ఇప్పుడు పోతామా అప్పుడు పోతామా, ఇప్పుడు పోతామా అప్పుడు పోతామా అని ఒక సంబరము, బాధ అన్ని కలుపుకొని చూస్తున్నట్టుగా చూస్తున్నారు. ఇక చిట్టీల కథ చాటల తౌడేసి కుక్కల కొట్లాడ పెట్టినట్టుగా అంత పేదవాళ్ళైన మనందరినీ కొట్లాట పెట్టి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేశారు తప్ప ఏ ఒక్క అర్హత ఉన్న పేదవాడికి ఇల్లు ఇవ్వని చరిత్ర. మరి మీరందరూ కలిసి వాళ్ళ బుద్ధి చెప్పారు, పేద గుండుసున్నా ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం. మా ఊరు బొందలగడ్డ చేసిరు, రామగుండాన్ని చీకటి మనం చేసారు. ఈ ఊరు శ్మశానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దుకాణాలు లేవు, చదువుకోవడానికి చదువులు లేవు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఉండడానికి ఇల్లు లేవు. కట్టుకోవాలంటే సింగరేణి భూమి, లేదంటే జెన్కో భూమి, లేకుంటే ఎన్టీపీసీ భూమి. ఏదో కొద్ది ప్రైవేట్ భూమి మిగిలితే అది హైదరాబాద్ లో కోటిలలో బంధువులు ఉన్నట్టు 60,000, 70,000, 80,000 లక్ష రూపాయలకు గుంట చొప్పున వస్తే మళ్ళీ ఇల్లు కొనాలంటే అప్పు చేయాలి. ఇంకా వేరే పేదవాళ్ళు అయితే లక్షల మట్టు దూరం మెరుగు, కనీసం గుంట భూమి లేక గుట్టలు పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి మనం అందరం చూస్తాం. తిరిగి రోడ్ల మీద తిరిగి ధర్నాలు చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర తిరిగి నా దగ్గర కూడా పరిస్థితులు వస్తాయి. నేను వచ్చినప్పుడు మాట చెప్పిన దానికి ఇంకా డబ్బు కావాలి, దాన్ని సుందరంగా తీర్చి నీళ్ళ కార్యక్రమం ఇప్పించి మంచి నీళ్ళు బాగు డ్రైనేజ్ కలరు రోడ్లు వేసి ఇస్తానని చెప్పిన. కానీ మన ఓటుగా లేదు. నిన్న మొన్న అయ్యారోడు వస్తారు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన చెంచాగాడు వస్తారు, వచ్చి నీకు చెప్తారు ఇక మీకు రావు, మళ్ళా క్యాన్సల్ చేస్తాడు, ఇంకెవరికి వచ్చేటట్టు ఉన్నాయని చెప్పగానే మీరు తిరిగినా కలెక్టర్ దగ్గర పోతారు, మళ్ళీ నాలుగు వస్తారు, దాంట్లో ఒకరితో ధర్నాలు చేస్తారు. ఆ ధర్నా చేయకుండా లిస్టు పేర్లన్నీ రాసుకున్నా. వాడు ఎవరు కూడా వాళ్ళంతా పేదోడు కానీ కాదు. ఒక్కొక్కరికి 2, 3, 3 ఇల్లు ఉన్నాయి. 3 ఇల్లు ఉన్నాయి.
వాళ్ళ లెక్క నీకు మళ్ళీ తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్తే మీరు అందరూ తీసి కొట్టే పడతారు. కాబట్టి వాళ్ళ సంగతి అధికారులు చూసుకుంటారు, మీరు తర్వాత చూసుకుంటారు. మీకు ఈరోజు మొన్న మాట ఇచ్చే అధికారులు చెప్పిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమమైన తెల్లవారే వారికి పిలిచి వాళ్ళకు సంబంధించిన ఇళ్లలో వాళ్ళకు డ్రా చేసి ఇచ్చేయండి అని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వారి కోరుతా ఉన్న అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి మనం ఏ ఒక్కరికి కూడా తీసేస్తలేము. కానీ 2-3 ఇంకా ఉన్న వారు ఒకసారి ఆలోచన చేయండి. చదివిన వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా డ్రా చేసి వాళ్ళ నంబర్ వాళ్ళకి ఇచ్చేయండి అని తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాను.